హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నక్షత్ర ఫ్యాషన్స్ ఛానల్కి వెల్కమ్ అండి. నేను మీ నక్షత్ర. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ చూసారా? ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను వేసుకున్న డ్రెస్ బాగుందా? బార్డర్ వచ్చి చున్నీకి బార్డర్ వచ్చింది. ఇది ఏంటంటే డ్రెస్ మెటీరియల్ కాదు, యాక్చువల్గా శారీ అనమాట. శారీని అలా కన్వర్ట్ చేశాను. ఎల్బో 3/4 హ్యాండ్ పెట్టాను. హ్యాండ్కి వచ్చి ఎండింగ్లో బార్డర్ పెట్టాను. బ్యాక్ నేను సింపుల్గా హోల్ పెట్టాను. సో ఇదేంటంటే ఒక శారీలో చున్నీ ప్లస్ టాప్ అవుతుంది మనకి. ఇప్పుడు లెగ్గిన్ చూడండి, దాంట్లో నాకు లెమన్ ఎల్లో వచ్చింది కలరు. దాన్ని లెగ్గిన్ కాకుండా ప్యాంట్ క్లాత్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఇంట్లో ఉండే శారీసే కదా, పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. మనం నేర్చుకుని కుట్టుకుంటే బాగుంటుంది. లేదు బయట కుట్టించాలంటే ఓకే, లైనింగ్ కాస్ట్ అవుతుంది. ఆ బాటమ్ వచ్చేసి నేను క్రేప్ తీసుకున్నాను నేను. లేదు లెగ్గిన్ వేసుకుంటే లెగ్గిన్ వేసేసుకోవచ్చు. నేను లెగ్గిన్స్ చాలా తక్కువ వేస్తాను, అందుకే నేను క్రేప్ క్లాత్ తీసుకుని ప్యాంట్ కుట్టుకున్నాను అనమాట. బండి మీద అది వెళ్తుంటాను కదా, నాకు లెగ్గిన్ అంత కంఫర్ట్గా ఉండదు. సో నేను ప్యాంట్ కుట్టుకున్నాను. పెద్ద బార్డర్ వచ్చి నేను ఫ్రంట్ వేసాను చున్నీకి, చిన్న బార్డర్ వచ్చి అవుట్ సైడ్ వేసాను. 2 బార్డర్స్ పెద్ద అయితే అంతగా బాగోదని చెప్పి, అంటే కొంచెం ప్లెయిన్ వచ్చి అలా వస్తే పెద్ద బార్డర్స్ బాగానే ఉంటాయి. సో నేను ఇలా కుట్టుకున్నాను అనమాట. మీ ఓల్డ్ శారీస్ అన్నీ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. టాప్ కుట్టుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవచ్చు, అంబ్రెల్లా టాప్ కుట్టుకోవచ్చు. చూడండి ఎంత డిగ్నిటీగా ఉంటుందంటే డ్రెస్ రియల్గా చాలా బాగుంటుంది అనమాట. మీరు అలా కుట్టుకోవాలనుకుంటే నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమేమి కావాలో కామెంట్ చేయండి, నేను అన్నీ నేర్పిస్తాను. నేను ఈజీగా నేర్పుతాను మీకు. నేను అసలు ఇలాంటివి నేను టాప్ చున్నీవి చాలా డ్రెస్సులు కుట్టుకున్నాను. ఒక్కొక్కటి మీకు చూపిస్తాను. అంటే ఇది ఇలా ఉంది, కొన్ని బార్డర్స్ ఉండవు. అవి కూడా మనం చున్నీ ప్లస్ టాప్ కుట్టుకోవచ్చు అనమాట. కానీ చాలా బాగుంటుంది. ఇదేంటంటే మీరు నేర్చుకోవాలని నా కోరిక. నా ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, ఎలా కట్ చేయాలో. ఒక శారీ తీసి ఎలా కట్ చేయాలి, ఎలా కుట్టుకోవాలి అన్నీ అప్లోడ్ చేస్తాను. కాబట్టి నన్ను ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. సన్న బార్డర్ వచ్చి ఆ బార్డర్ అవుట్ సైడ్. ఇప్పుడు నేను ఏంటంటే చున్నీ చాలా వెడల్పు వచ్చేస్తుందని కట్ చేసేసాను. చున్నీ మధ్యలో కొంచెం వెడల్పు తీసేసి ఆ సన్న బార్డర్ వేసాను అనమాట. ఇప్పుడు అంత వెడల్పు తీయకపోతే నేలకు పడిపోతుంది ఆ క్లాత్. ఆల్మోస్ట్ పెద్ద పన్నా ఉంటుంది కదా మనకి, శారీ అంటే చాలా పెద్ద పన్నా ఉంటుంది. ఆ పన్నాని కట్ చేసేయాలి లెంత్ అనేది. అది కూడా నేను డీటెయిల్గా నేను చూపిస్తాను. ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూగా ఛానల్ కదా, కొంచెం సపోర్ట్ చేయండి. మీ లవ్ అండ్ సపోర్ట్ ఉంటే నేను ఇంకొంతమందికి నేర్పించగలను, ఇంకొంతమందికి ఐడియాస్ ఇవ్వగలను. యాక్చువల్గా ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి చాలామంది పిల్లలు అది నేర్చుకోవడానికి రెడీగా ఉంటారు. మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే నేను అందరికీ నేర్పగలను. అలాగే చిన్న చిన్న టిప్స్ అవి కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు 1 సైడ్ అనే కాదు, 2 సైడ్ వేసుకోవచ్చు చున్నీ, చాలా బాగుంటుంది. అదిగోండి కాంట్రాస్ట్ కలర్, కొన్ని పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ ఉంటాయి. అవి కూడా మనం ఎలా డిజైన్ చేయాలో చూపిస్తాను నేను. 1 సైడ్ కంటే 2 సైడ్ చాలా బాగుంది కదండి. చూడండి, మీకు ఎలా నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చు కదా చున్నీ. ఇది బాటిల్ గ్రీన్ వచ్చిందనమాట, చాలా అందంగా ఉంది ఈ డ్రెస్ అయితే. ఆల్రెడీ లంగాలు మీవి లెహంగాస్ ఉంటాయి, పిల్లలవి కొన్ని యూస్ చేయనట్టుంటాయి. అవి రీయూస్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను. నేను కొన్ని లంగా బ్లౌజులు ఉంటాయి, లంగాలు షార్ట్ అయిపోతాయి, బ్లౌజులు ఏమో టైట్ అయిపోతాయి. అలాంటి వాటిని కూడా ఎలా డిజైన్ చేయాలో చెప్తాను నేను. అన్ని డిజైన్స్ చెప్తాను నేను. నార్మల్ టైలరింగ్ కాదనమాట, ఇది ఫ్యాషన్ డిజైనింగ్. సో మీరు చాలా అందంగా కుట్టుకోవచ్చు, చాలా నీట్గా కుట్టుకోవచ్చు. కుట్టడం కూడా నేను నీట్గా చూపిస్తాను. బట్ నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫాలో అయితేనే కదా నేను గ్రోత్ ఉండేది, నేను ఇంకొంతమందికి నేర్పించేది. చూసారు ఈ డ్రెస్ నాకు ఎలాగుందో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? అసలు మనం ఇంట్లో ఖాళీగా ఉండి పనంతా అయిపోతుంది. హస్బెండ్ వెళ్ళిపోతారు, పిల్లలు ఉన్నవాళ్ళు అయితే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతారు, డ్యూటీకి హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు. మరి మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి శారీస్ అన్నీ రీయూస్ చేసుకొని చక్కగా మనం కుట్టుకోవచ్చు కదా. చక్కగా కొంచెం టైం స్పెండ్ చేస్తే. నేనేమో మ్యాచింగ్ వేసాను. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ నెక్ది మ్యాచింగ్ వేస్తే చాలా బాగుంటుంది. అది చిన్నప్పటి నుంచి నాకు అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్. మా మేనత్త ఒక ఆవిడ ఉండేవాడు, చిన్న మేనత్త. ఆవిడ అన్ని మ్యాచింగ్ నాకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసింది. అదే అలవాటు అయిపోయింది. ఏదైనా మ్యాచింగ్ లేకుండా వేసుకోను అనమాట.
నెక్, హ్యాండ్, గాజులు, మెడలోది ఖచ్చితంగా మ్యాచింగ్ ఉండాలి నాకు. నా వీడియోస్ అన్నీ చూడండి, కొన్ని మ్యాచింగే ఉంటాయి ఆల్మోస్ట్. చున్నీ అయితే మనం కొన్నా కానీ అంత పెద్దది రాదు ఫ్రెండ్స్. మనం కుట్టుకున్నది కాబట్టి చాలా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్